హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిద్దాము. అలాగే ఈరోజు అంటే 3 రోజులు 4 రోజులు అయిందండి. మా వారికి వెన్నెముక నొప్పి ఉంది. పరుపు అయితే కొంచెం డౌన్ అయింది. ఇదిగోండి ఇటు పక్క ఉంది కదా పరుపు, అది కొంచెం బెండ్ అయిందని చెప్పి ఆర్థోపెడిక్ బెడ్ బుక్ చేశాడండి మా అబ్బాయి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి అయితే అందుబాటులో ఉండడు కాబట్టి ఇంట్లో ఉంటాడు కాబట్టి వీడే చూసుకుంటాడు కొన్ని విషయాలు. ఆర్థోపెడిక్ పరుపు బుక్ చేశాడండి ఆన్లైన్లో, అంటే అమెజాన్లో బుక్ చేశాడు. వాళ్ళైతే మంచి ప్యాకింగ్తో ఇచ్చారండి పరుపు. చాలా బాగుందండి, మెత్తగా ఉంది. మా వారికి ఏమో కొంచెం గట్టిగా ఉండాలి అంటే నాకొద్దు, ఇదేండి ఆ బ్లూ పరుపు ఉంది కదా బెడ్ మంచం మీద, అది కొంచెం హార్డ్గా ఉంటుందండి, నాకు వద్దది అన్నారు. ఇంక అందుకని ఇది బుక్ చేశారు పిల్లలు. ఇదిగోండి ప్యాకింగ్ అయితే సూపర్గా వచ్చిందండి. ఒక చిన్న బాక్స్లో వచ్చింది. పరుపు ఏంది చిన్న బాక్స్లో వచ్చింది అనుకున్నాను. అది ఓపెన్ చేయంగానే ఎయిర్ వచ్చి ఫుల్ అయిపోయిందండి, మామూలు బెడ్ లాగా అయిపోయింది క్లాత్. అది లోపల ఏం పెట్టినారో ఏమో తెలియదు. పైన అయితే చాలా మెత్తగా ఉందండి. ఒక పక్క వద్దనుకుంటే ఇటు పక్క స్టిప్గా కూడా ఉంది. ఇదిగోండి ఎంత ప్యాకింగ్ అంటే, వర్షం ఒకవేళ అట్ట బాక్స్ తడిచిపోయినా కానీ వర్షం ట్రాన్స్పోర్ట్లో ఆ బాక్స్ అట్ట పెట్టి తడిచిపోయినా కానీ ఇదేం కాకూడదని ఎంత సూపర్ ప్యాకింగ్ అండి. అమెజాన్ వాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత ఓపిక్గా ప్యాక్ చేశారంటే, దగ్గర దగ్గర 3 మీటర్లు షీట్ అండి ఇది. తీస్తుంటే వస్తూనే ఉందండి క్లాత్. 3 మీటర్లు ఏంటి, ఇంకా పైనే ఉండొచ్చేమో. అంతా రోల్ చేసి జాగ్రత్తగా చాకు కూడా ఒకటి ఇచ్చారండి, ఆ కవర్ కట్ చేయడానికి కూడా చాకు బ్లేడ్ లాగా ఒకటి ఇచ్చారు. సూపర్ ప్యాకింగ్ అండి. ఆఫర్లో వచ్చిందండి ఇది. మామూలు యాక్చువల్గా అయితే 9,500. మొన్న ఆఫర్ పెట్టారు, ఆఫర్లో బుక్ చేశాడండి మా వాడు. ఇదిగోండి ఇలా ఓపెన్ అయింది కదా, దీనికి ఇంకొక షీట్ అదిగోండి ఆ కవర్ కట్ చేసిన వెంటనే బెండ్ అయిపోయిందండి, అంటే ఎయిర్ వచ్చేసింది. చూడండి బెడ్ ఎలా ఉందో, స్మూత్గా ఉందండి, చాలా మెత్తగా ఉంది. ఈ బెడ్ మీద పడుకొని మా వారు ఈరోజు ఉదయాన్నే 8:30కి లేచినారండి. నైట్ పడుకొని ఎంత బాగా నిద్రపోయినారు ఇవాళ. ఆ పరుపు మహిమే అనుకుంటున్నాను నేను. ఇదిగోండి బెండకాయ కర్రీ చేస్తున్నానండి ఈరోజైతే. లైవ్ అయిపోగానే బెండకాయలు బయట పెట్టినానండి, కర్రీ చేస్తున్నాను. టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ బయట పెట్టినాను. సింపుల్గా చేసేస్తానండి. రోటీలోకి అంటే చపాతీలోకి, రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి టేస్టు. మా వారు బ్రెడ్ తినాలని పాలు వేడి చేసుకుంటున్నారు చూడండి. ఆల్రెడీ పాలు చల్లారిపోయినాయి, వేడి చేసిన పాలు. కొద్దిగా పాలు వేడి చేసుకొని తింటున్నారు. వేడి చేసుకొని అందులో వేసుకొని తినేస్తారండి బ్రెడ్. మొన్న వాల్మార్ట్కి వెళ్ళాం కదా, 2 ప్యాకెట్లు తెచ్చామండి బ్రెడ్. ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది, ఇంకో ప్యాకెట్లో 2 పీసులు ఉంటే అవి తినేస్తున్నారండి. 2 పీసులు అంటే బన్ లాగా ఉంటాయి కదా లావుగా, అవేండి. పీసులు అంటే స్లైస్ లాగా ఉంటాయి, ఆ బ్రెడ్ కాదు. 2 రకాలు తెచ్చాము. ఒక రకం అయిపోయింది, ఇంకొక రకం ఈ రోజుతో ఎక్స్పైర్ అయిపోతుందండి, అందుకని తినేస్తున్నారు. బెండకాయ చూడండి, దీని చెక్కుతో కూడా పచ్చడి చేస్తారు కదండి. పచ్చడి చేస్తే నేను ఒక్కదాన్నే తినాలి, ఇంట్లో వీళ్ళు ఎవరు తినరు. మా వారు టేస్ట్ చూస్తారు కానీ ఇష్టంగా తినరు. నాకేమో పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం. మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టం అండి పచ్చళ్ళు అంటే? నాకైతే ఎన్ని కూరలు ఉన్నా కానీ పచ్చడి ఉందనుకోండి, కూరలన్నీ అక్కడ పడేసి పచ్చడితోనే తింటాను, అంత ఇష్టం అండి నాకు. మా అమ్మ, మా అన్నగారు అంటే నన్ను చాకిన వారు బాగా పచ్చళ్ళు చేసేవాళ్ళండి. ఆయన చేసి వండి పెట్టేవాళ్ళం. మాకు వంటలు తెలియక చిన్నప్పుడు పిల్లలుగా ఉండేవాళ్ళము. అంటే మా నాన్న చిన్నప్పుడే మేము చిన్నప్పుడే చనిపోయినారండి. నేను బాగా చిన్న అందరికంటే. వంటలు తెలియవని నాకు నెల్లూరులో ఉన్నారండి ఇంకొక అక్క, మాకిద్దరికి వండి పెట్టేవాళ్ళండి. చిన్న వయసు అంటే నాకు అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి అన్న దగ్గరే పెరిగాను నేను. పెళ్ళి అయ్యేంతవరకు అన్న దగ్గరే ఉన్నానండి. ఆయన అన్నీ వండి పెట్టేవారు. అంటే టీనేజ్ వయసు వచ్చినాక నేను హెల్త్ బాగాలేకపోతే అన్నీ చేసి పెట్టేవాళ్ళు. వదిన అన్న కలిసి వండి పెట్టేవాళ్ళు అండి. చూస్తూ ఉండేదాన్నే కానీ నా అంతా నేను ఎప్పుడు ట్రై చేసింది లేదు. పెళ్ళైనాకనే వంటలన్నీ చేయడం నేర్చుకున్నానండి. అలాగని చేస్తూ ఉన్నాను అప్పుడు కూడా, కానీ తక్కువ వండేది పెళ్ళి కాకముందుగా. ఆ పెళ్ళైన తర్వాత తప్పదు కదండి, అందరూ అన్నీ చేసుకోవాల్సిందే, తెలిసిందే కదా. ఇది నాకు తెలియదు అనే మాట నోట్లో నుంచి రాకుండా చేసుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఏదైనా సరేనండి, నేను ఒక మాట చెప్తాను. ఏదైనా నాకు తెలియదు అనుకున్నామనుకోండి,
అనుకోవడం ఏంటి, నాకు తెలియదు అని చెప్పామంటే ఆ తెలియదుగానే ఉండిపోతుంది. అలా కాదు, నాకు తెలుసు అని ట్రై చేసామంటే తప్పకుండా అది సక్సెస్ అవుతుందండి. ఒకసారి మిస్ అయిన రెండోసారికి సక్సెస్ అవుతుంది కదా. ఏదైనా అంతేనండి. అన్నీ నేను అలా నేర్చుకున్నవే పనులన్నీ కూడా, అన్ని పనులు చేయగలనండి. అంటే పూలు అల్లడం కాడ నుంచి, ఇక్కడ పూసలు కొట్టడం కాడ నుంచి, అన్ని టైలరింగు A to Z అన్నీ ఇంచుమించు నాకు తెలుసండి. అన్నీ చేయగలుగుతాను. కాకపోతే ఇప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల అన్నీ కొన్ని వదిలేసుకుంటున్నానండి. గార్డెనింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అందుకే గార్డెన్లో మీకు ఎక్కువ గార్డెన్ వీడియోసే చూపిస్తూ ఉంటాను. ఇదిగోండి టమోటాలు అవన్నీ వేసి, ఆనియన్ వేయట్లేదండి ఇందులో, నేను తినను కదా. ఇంక మా వారైతే ఇష్టం ఉంటే తింటారు, లేదంటే లేదు. ఆనియన్స్ వేసితే తింటారండి తప్పనిసరిగా. 2 కూరలు చేయలేక ఈ పూట ఒకే కూర చేస్తున్నాను. అదిగో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసేసానండి. అది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పసుపు వేసాను కదా, ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసేసి మగ్గనిచ్చిన తర్వాత బీరకాయలు వేసేసి, అందులో కారము కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి, ధనియాల పొడి, అది వేసేస్తాను. అంతేనండి, సూపర్ టేస్ట్ అండి. చపాతీకి, మరి రైస్కి, మరి పూరికి కూడా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ కూర. ఈరోజు వంట నిన్నటి పప్పు ఉందండి, సాంబారు. అది గొప్పలకు పోయి చెప్పుకోవడం కాదండి, మేమేం తింటామో అది చెప్పడంలోనే నిజాయితీ ఉంటుంది కదా. పైకి ఒకటి చెప్పుకొని లోపల ఒకటి తినడం బాగోదు కదండి. ఇదిగోండి బీరకాయ కూర అయిపోయింది. రైస్ కూడా వెయిట్ వచ్చేసిందండి, 2 వెయిట్లు వచ్చేస్తే ఆపేస్తాను రైసు. ఇదిగోండి ఇలా కుదిరిందండి కూర. ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడిపోతుందండి. ఇదిగోండి నిన్నటి సాంబార్, మామిడికాయ వంకాయ సాంబారు, రైస్ అండి అయిపోయింది. నా వంట ఇదండి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.